అందరికీ షలోం. యాషువా మెస్సియా వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వార్లారా, ఈ యొక్క లెంటి దినములలో యాషువా మెస్సియా వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తున్నాం. నేటి దినమున ఉదయ కాలమున కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనము, యాషువా మెస్సియా వారిని కపాలమనబడినటువంటి స్థలమునకు తీసుకొని వెళ్ళుచుండగా ఆయనను ఆ యొక్క శిలువ మ్రాను ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సంఘటన. యాషువా మెస్సియా వారు లూకా సువార్త 23 లూకా రాసుకుంటూ వస్తున్నాడు. లూకా సువార్తలో యాషువా మెస్సియా వారి యొక్క శ్రమలను రాసుకుంటూ వస్తున్నాడు. లూకా సువార్త 23 అధ్యాయం 27వ వచనము, గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు. గొప్ప జన సమూహం యాషువా మెస్సియా వారికి ఆ యొక్క శిలువలో మ్రానులో వ్రేలాడదీయబడుటకు శిక్షను విధించారు రోమా సైనికులు. గొప్ప జన సమూహము ఆయనను వెంబడిస్తూ వస్తున్నది. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి. అవును ప్రియమైనటువంటి వార్లారా, యాషువా మెస్సియా వారి శ్రమలు మానవ హృదయమును కదిలించాయి. అది వారి సానుభూతి కాదు. లేఖనము చూడండి, చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. గొప్ప జన సమూహము ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు. చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు. యాషువా వైపు తిరిగి యాషువా వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, ఆయన ప్రేమించినటువంటి యొక్క జనం యాషువా మెస్సియా వారిని హోసాన్నా హోసాన్నా హోసాన్నా, మమ్మల్ని రక్షించేవాడు నీవే అని మొరపెట్టినటువంటి ఆ యొక్క జనం, జనులు, పెద్ద జన సమూహము మరియు ఆయన కొరకు విలపించినటువంటి ఆ యొక్క స్త్రీలు ఆయనను వెంబడించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం కనపడుతుంది. ఈ యొక్క లేఖనము మనము చదువుతుంటే, ప్రజలు, పెద్ద జన సమూహము ఆయన కొరకు విలపించారు. యాషువా మెస్సియా వారి యొక్క శ్రమలు మానవ హృదయాన్ని కదిలించాయి. ఇది మానవ సానుభూతి కాదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం వాళ్ళలో కలిగింది. ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడు పిలాతు యొక్క అధికారము, హేరోదు యొక్క అధికారము ఆయనలో ఏ పాపమును కనుగొనలేకపోయింది. ఈ నీతిమంతుని గురించి నేను కలలో చూచానని హేరోదు యొక్క భార్య ఆ నీతిమంతునికి తీర్పు తీర్చొద్దని చెప్పింది. హేరోదు తీర్పు తీర్చలేకపోయాడు, పిలాతు తీర్పు తీర్చలేకపోయాడు. కావున వీటన్నిటిని చూచినటువంటి ఆ యొక్క యెరూషలేము యొక్క స్త్రీలు ఆయనను వెంబడించారు. కాబట్టి ఆ యొక్క పశ్చాత్తాపంని చూచి, అమ్మా మీరు నా కొరకు ఏడవద్దండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యాషువా వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నా నిమిత్తము ఏడవకుడి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అని ఆయన సెలవిస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఉదయ కాలమున యాషువా మెస్సియా వారు అనుదినము మనము మన పిల్లల నిమిత్తము, మన నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. తండ్రి పరలోక ప్రార్థన ఆయన నేర్పించిపోయినాడు. కాబట్టి మనము మన కొరకును, మన పిల్లలకు క్షేమము కొరకును, యెరూషలేము క్షేమము కొరకును, యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము కుమారులకి క్షేమమున కొరకు ప్రార్థన చేయాలి అనుదినము. అది మహారాజు యొక్క పట్టణము యెరూషలేము. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమము గురించి మనము ప్రార్థన చేయాలి. ఆయన ముందుగానే చెప్పి వెళ్ళాడు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో యెరూషలేము
మెస్సియాను చూచి యాషువా మెస్సియా వారిని చూచి ప్రజలు రొమ్ము కొట్టుకుంటారనే లేఖనము రాయబడినట్టు వారు ముందుగానే వారు విలపిస్తున్నారు. యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవకుడి. ఎందుకంటే ఆ రాబోయేటువంటి గొప్ప శ్రమ, యెరూషలేము మీదికి రాబోయేటువంటి గొప్ప శ్రమను గురించి ఆయన ముందుగానే అది చెప్పాడు. కాబట్టి ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టబడింది, కాల్చివేయబడింది. యెరూషలేము టైటస్ చక్రవర్తి దాడి చేశాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. కాబట్టి పరిశుద్ధ గ్రంథము లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం లేఖనము సెలవిస్తుంది. 31వ వచనం, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. యాషువా మెస్సియా వారు ఆయన గురించి చెప్తూ వస్తున్నారు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల. పచ్చి మ్రాను దేనికి సాదృశ్యము? యాషువా మెస్సియా వారికి సాదృశ్యము. పచ్చి మ్రాను యాషువా మెస్సియా వారికి సాదృశ్యముగా ఉన్నది. ఆయన పచ్చని చెట్టు, ఆయన నిరపరాధి, ఆయనలో పాపము లేదు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. ఎండిన చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నది? పాపములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు సాదృశ్యముగా ఉన్నది. మరి నిరపరాధుడైనటువంటి యాషువా మెస్సియాకే ఇలాగూ జరిగితే పాపులకు మరి ఎంత గొప్ప తీర్పు రాబోతుందని ఆయన ముందుగానే సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ. ఈ 70వ సంవత్సరంలో రాబోయేటువంటి తీర్పును గురించి ఆయన ముందుగానే చెప్పాడు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల. పచ్చి మ్రాను దేనికి సాదృశ్యముగా ఉన్నది? యాషువా మెస్సియా వారికి సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం ఆయన ఇలాగ సెలవిస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. పచ్చని చెట్టుకు సాదృశ్యముగా ఉన్నాడు యాషువా మెస్సియా వారు. ఆయననే సెలవిస్తున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయము. అవును ప్రియమైనటువంటి వార్లారా, పేతురు రాసుకుంటూ వస్తున్నాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునూ లేదు. పచ్చని చెట్టుకు పచ్చి మ్రానుకు సాదృశ్యముగా ఉన్నాడు యాషువా మెస్సియా వారు. ఎండిన మ్రానును దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పాప జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది ఎండిన మ్రాను. కాబట్టి ఎండినటువంటి ఆ యొక్క మ్రాను దహించి వేయబడటానికి అవి తీసుకొని వెళ్తాయి. పరిశుద్ధ గ్రంథము చూద్దాం. యూదా రాసినటువంటి యూదా పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొంచు వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోయి నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారు. 2 మారులు చచ్చి. మొదటి మారు ఎప్పుడు చచ్చారు? ధర్మశాస్త్రం అనుసరించక యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు ధర్మశాస్త్రమును పట్టి తీర్పు తీర్చక వారు అతిక్రమించి ధర్మశాస్త్రమును వారు చచ్చారు. 2వ మారు ఎప్పుడు చచ్చారు? యాషువా మెస్సియా వారిని అంగీకరించక 2వ మారు చచ్చారు. కాబట్టి 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారు మీరు. అందుకే ఆ యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. 70వ సంవత్సరంలో టైటస్ యెరూషలేం మీదకి వచ్చి ఆ యెరూషలేంను కాల్చివేసి యూదులను చెరపట్టుకొని పోయారు అని లేఖనం సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన పచ్చని చెట్టుకు పచ్చి మ్రానుకు సాదృశ్యముగా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనము, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. యాషువా మెస్సియా నందు ఫలించని ప్రతి ఒక్కరు కూడా నరకబడి అగ్నిలో వేయబడతారని లేఖనం సెలవిస్తున్నది.
పచ్చని ఫలము దేనికి సాదృశ్యం? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము, ఇప్పుడే ఆ యొక్క అతడు నీటి కాలువల యొరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు, అతడు చేయునదంతయు సఫలము. పచ్చని చెట్టు నీటి కాలువల నీరు వాక్యమునకు సాదృశ్యము. నా నీతిని నీళ్లు ప్రవహించినట్లుగా ప్రవహింపనీయుడు. అందుకే మత్తయి సువార్త 7:19లో మంచి చెట్టు మంచి ఫలముల ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని లేఖనము సాదృశ్యం. అందుకే ఆయన పచ్చని చెట్టు. యాషువా మెస్సీయ వారు పశ్చిమ రానుకు వారు ఇలాగు చేసిన ఎండిన రానుకు వారు చేయరా? పశ్చిమ రాను ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, ఆయన ద్రాక్షావల్లి అని సెలవిస్తున్నాడు, ద్రాక్ష చెట్టు అని సెలవిస్తున్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, ఎండిన మ్రానును వారు మనుష్యులు కాల్చివేదురు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టు మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యెరూషలేము నాశనము గురించి ముందుగానే హెచ్చరించాడు దేవుడు. 70వ సంవత్సరంలో యెరూషలేము కాల్చివేయబడింది. ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. హోషేయ 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ యొక్క లేఖనము నెరవేరింది. యెరూషలేము స్త్రీలు వారు రొమ్ము కొట్టుకొంచు పశ్చాత్తాపడుచు ఆయనకు జరిగినటువంటి ఆ భారము, శిలువ భారము ఆయన మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారు గొప్ప జన సమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇదిగో ఆయనకు ఇలాగు శిక్ష విధించిరే అని. అందుకే ఆ యొక్క శిలువ మ్రానును, ఎండినటువంటి ఆ యొక్క శిలువ మ్రానును ఆయన మోసుకుంటూ ఆ యొక్క గొల్గొతాకు వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథం పచ్చని చెట్టు వారు ఇలాగ చేసినట్లే ఎండిన చెట్టుకు మరి ఏమి జరుగుతున్నది? యాషువా మెస్సీయ వారు నిరపరాధి, పచ్చని చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఈ దినమున కూడా ఆయన సజీవుడుగానే ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, మరి ఎండిన చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది? పాపములో ఉన్న ఇశ్రాయేలుకు, ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నది. వారు ఎండిన చెట్లను అగ్నిలో వేయుదురు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యంగా ఉన్నది, పాపానికి వచ్చేటువంటి శిక్ష. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పచ్చని చెట్టు అంటే దేవుని యొక్క నీతి, జీవం కలిగినటువంటిది, దేవునితో సంబంధం కలిగినటువంటి యాషువా మెస్సీయ వారు సాదృశ్యంగా ఉన్నారు. యాషువా మెస్సీయ వారు నిరపరాధి అని లేఖనం సెలవిస్తుంది. నిజమైనటువంటి ద్రాక్ష చెట్టు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. ఆయనలో పాపము లేదని 1 పేతురు 2:22 సెలవిస్తుంది లేఖనం. అలాంటి పచ్చని చెట్టుకే వారు ఇలాగు చేసినడలా ఆ శిక్ష, శిలువ మ్రానుకు ఆయనను వేలాడదీసిరి, మరణ శిక్షను ఆయనకు విధించిరి. దేవునితో సంబంధం లేనటువంటి జీవితము ఎండిన చెట్టుకు సాదృశ్యం. పాప జీవితము ఎండిన చెట్టుకు సాదృశ్యము. ఆత్మీయంగా ఎండిపోయినటువంటి హృదయాలు. అందుకే ఆ యెరూషలేము కుమార్తెలను చూచి మీరు మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి. అందుకే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 47వ వచనంలో ఎండిన చెట్లను అగ్నిలో వేసి కాల్చివేస్తారని లేఖనము సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 3:10లో నాలో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టు అడవిలో ఉన్న ప్రతి పచ్చని చెట్టును, ప్రతి ఎండిన చెట్టును ఆయన అగ్నితో కాల్చివేస్తాడు. కాబట్టి సమయం ఉండగానే ఆ యాషువా మెస్సీయ నందు మనము ఆత్మీయంగా ఫలించాలి. కాబట్టి ఆయన మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి. ఇదిగో ఒక కాలం వస్తున్నది, ఆ యొక్క కాలములో యాషువా